ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రదేశం గురించి వింటేనే గుండె గుబులు పట్టేంత భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం. ఈ ద్వీపానికి వెళ్తే ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. ఇక్కడ ఒక్కొక్క అడుగు కూడా చాలా కేర్ఫుల్గా వేయాలి, లేదంటే మీరు పాము కాటుకు బలవ్వడం గ్యారంటీ. ఈ ప్రదేశం పేరే స్నేక్ ఐలాండ్, అంటే పాముల దీవి అని అర్థం. వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఈ స్నేక్ ఐలాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంట్రీ అయిపోదాం. ఇది బ్రెజిల్లోని సావో పావులో నగరానికి దగ్గరలో ఉన్న ఇల్హా డా కొమెడా గ్రాండే అనే చిన్న ద్వీపం. బయట నుంచి చూడ్డానికి ఇది సాధారణంగా పచ్చని అడవులతో నిండి ఉన్న ఇతర ద్వీపాలలాగే కనిపిస్తుంది. కానీ అక్కడ అడుగు పెట్టిన తర్వాతే తెలుస్తుంది ఇది అసలైన నరకం అని. ఎందుకంటే ఈ దీవిలో మనుషులు ఉండరు, పాములు మాత్రమే ఉంటాయి. అక్కడ ప్రతి స్క్వేర్ మీటర్లో కనీసం ఒక పాము ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మీరు నడిచే ప్రతి అడుగు కింద ఒక పాము ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ దీవిలో మనుషులు నివసించడానికి పూర్తిగా నిషేధం. బ్రెజిల్ నేవీ కూడా ప్రత్యేక అనుమతి లేకుండా అక్కడికి ఎవరిని అడుగు పెట్టనివ్వదు. కేవలం అత్యవసరమైన సైంటిస్టులకి మాత్రం అక్కడ అనుమతిస్తారు. అక్కడ చాలా రకాల పాములు 4-5 లక్షలకు పైగా ఉన్నాయి. అక్కడ కనిపించే పాములలో అత్యంత భయంకరమైనది గోల్డెన్ ల్యాండ్సైడ్ వైపర్. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. దాని విషం ఎంత ప్రమాదకరమైందంటే అది కాటు వేసిన చోట మాంసాన్ని కూడా కరిగించేస్తుందని చెప్తారు. ఆ పాము కాటు వేస్తే కొన్ని గంటల్లోనే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని పాములు అక్కడికి ఎలా వచ్చాయని చెప్పేసి. సుమారు 11,000 సంవత్సరాల క్రితం బ్రెజిల్ ఈ ఐలాండ్ అన్నీ మొత్తం కలిపి ఒకేలాగే ఉండేవి. కానీ ఐస్ ఏజ్ తర్వాత సముద్రం మట్టం పెరిగింది. అప్పుడు ఈ భూభాగం ప్రధాన భూభాగం అంటే మెయిన్ ల్యాండ్ నుండి వేరుపడిపోయింది. అప్పటికే అక్కడ ఉన్న పాములు అక్కడే ఇరుక్కుపోయాయి. బయటకు వెళ్ళే మార్గం కూడా లేకుండా వాటి ప్రాణానికి దేనివల్ల హాని లేకపోవడంతో అక్కడ ద్వీపంలో ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ ద్వీపానికి పక్షులు ఎక్కడెక్కడి నుంచో వలస వస్తూ ఉంటాయి. వాటిని పట్టుకుని తిని ఇవి బతుకుతూ ఉంటాయి. ఇక్కడ ఒక లైట్ హౌస్ కనిపిస్తోంది కదా, అక్కడ ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఉండేదట. ఒక రాత్రి తను పడుకునేటప్పుడు కిటికీ తలుపులు వేయడం మర్చిపోయాడట. ఆ రాత్రి కిటికీ తలుపుల గుండా లోపలికి వచ్చిన పాములు వాళ్ళని కరిచేసి చంపేశాయట. ఇక అప్పటి నుంచి అక్కడ ఎవరు ఉండరని చెప్తున్నారు. అంతేకాదు చాలామంది ట్రెజర్ హంటర్స్ కూడా అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదని చెప్తారు. ప్రస్తుతం కొందరు శాస్త్రవేత్తలు మాత్రం అక్కడ ప్రత్యేక అనుమతితో అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ గోల్డెన్ ల్యాండ్సైడ్ వైపర్ విషయంలో కొన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. దానివల్ల క్యాన్సర్ లేదా హార్ట్ డిసీజ్ లాంటి సమస్యలకు మందులను తయారు చేయొచ్చని సంశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే మనిషి ప్రాణాలను రక్షించే పాములుగా ఇవి పేరు పొందవచ్చు. ఇంకా కొంతమంది అక్కడ ఏదో ట్రెజర్ ఉందని, ఒకప్పుడు సముద్రపు దొంగలు దొంగలించిందంతా ఎక్కడ దాచిపెట్టాలో తెలియకుండా ఇక్కడ ద్వీపంలో వచ్చి దాచిపెట్టేవారని, అందుకనే వాళ్ళు ఇక్కడ పాములు పెంచారని చెప్తూ ఉంటారు. కానీ ఇది ఒక స్టోరీ మాత్రమే, దీనికి ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. కానీ ఇంకా ఆ ద్వీపంలో ఇలాంటి ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, స్నేక్ ఐలాండ్ అనేది ప్రకృతి సృష్టించిన అత్యంత భయంకరమైన ఒక ప్రదేశం. అక్కడ అడుగు పెట్టడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఒక అడుగు ముందుకేస్తే కింద పాములు పైన పాములు ఉంటే అలాంటి ప్రదేశంలో మీరు ఒక్క రాత్రి గడపగలరా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.